బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే, ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, 7.5 శని 7.5 జరుగుతుంది, నాకేమో అయిపోతుందని అపోహ పొందకండి. ఏమి కాదు, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు. ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఓపికగా ఉండండి. మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్లను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుకోండి. ఎందుకంటే సవాళ్ళు ఎదుర్కోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. స్ట్రెస్, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు. మీకు రావాల్సింది రాదు, ఏం చేయాలో తెలియదు. లోన్కి వెళ్ళాలా, లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా, ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది. కానీ ఓపిక పట్టండి, మాట్లాడండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని అవాయిడ్ చేయకండి. పరిష్కారం దొరుకుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంది. పెద్ద రిస్క్ తీసుకోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వద్దు. ఇది ఉత్తమ సమయం కాదు. 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపం అవుతుందని జాగ్రత్త పడండి. మీ యొక్క పుత్రులు, కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిశ్చయితార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. వృత్తి జీవితంలో నిమిషం కూడా తిరిగిలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు, కానీ సాధిస్తారు. గురు భగవానుడి యోగంగా ఉన్నాడు కదా. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైన దృష్టి పెట్టాలి. మొత్తం చదువులపైన గొప్ప ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమే అండి, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు దస్తావేజులు, డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, జాగ్రత్త. మిస్ప్రాపర్ అవ్వకుండా, లేదా లైసెన్స్ రెన్యువల్ అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే చూసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి. చంద్రాష్టమం జూలై 4, 7, 2025 3:19 ఉదయం నుండి 6, 7, 2025 4:01 వరకు
చంద్రాష్టం ఉంటుంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టం వస్తుంది. 31/7/2025 11:15 ఉదయం నుండి 2/8/2025 11:52 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 రోజులు చాలా ఆచితూచి వ్యవహరించండి. ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త. ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులతో వెళ్ళకండి. ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఏం చేయాలి దీనికి? స్వామి మాకు ఏమైనా పరిహారం ఉందా, ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందంటే కాళభైరవాష్టకం చెప్తూ ఉండండి. ఆదిత్య హృదయం చెప్పండి. ఆరోగ్యానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు ఏంటంటే ఒక 5 నిమిషాల పని, ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి. ఆ శని భగవానుని ప్రార్థన చేయండి. నాలుక మీద వచ్చి కూర్చున్నాడు సాడేసాత్. జాగ్రత్త. ఏం చెప్పాలి ఆయన దగ్గర? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, అన్యదా శరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందర వెలిగించండి నువ్వుల నూనెతో. స్వామి మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి. మీ వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకా మీ సమస్యలన్నీ కాస్త పరిష్కరించుకోవడానికి, కాస్త అనుకూలం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి మా కరుంగాలి మాలను ధరించండి. ఈ మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన హోమాదులు చేసి, దీనికి సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం. మాల కావాలి అని మా కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వివరాలన్నీ కూడా పంపిస్తారు. మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.